మీనా వాళ్ళ నాన్నకైతే కర్మ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉండగా శివ హారతి పళ్ళెం పడేస్తూ ఉంటాడు. ఇక శివ కాలు చెయ్యి విరగ్గొట్టింది మీ అల్లుడైనట్టు కదా అని చెప్పేసి ఈదులో ఉన్న అమ్మలక్కలైతే అంటూ ఉంటారు. అలా ఈదులో ఉన్న అమ్మలక్కలు అని అనేసరికి మీనా వాళ్ళ అమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడి షాక్ అవుతూ ఉంటుంది. నా కొడుకు చెయ్యితో హారతి కూడా వాళ్ళ నాన్నకి ఇవ్వలేకపోతున్నాడు. అలాంటి తొందరపాటు మనసుతో నువ్వు కాపురం ఎలా చేస్తున్నావే అని చెప్పేసి మీనానైతే వాళ్ళ అమ్మ తిడుతూ ఉంటుంది. అదే టైంలో బాలు అయితే మీనా వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక మీనా వాళ్ళ అమ్మ అయితే నువ్వు అలాంటి తొందరపాటు మనసుతో ఇది ఎప్పటికైనా ప్రమాదమేనే అని చెప్పేసి నానా మాటలు అంటూ ఉంటుంది బాలుని. అలా నానా మాటలు అంటున్న బాలు అయితే ఆ మాట విని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి వీళ్ళు ఇలా అనేసరికి షాక్ అవుతూ ఉంటారు. అప్పుడే వచ్చిన బాలు అయితే వాళ్ళ అత్తయ్య బాలుని చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక మీనా కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి ఈదులో వాళ్ళ అందరినీ పిలిచి అందరినీ పోగేసుకొని నా గురించి తప్పుగా చెప్తున్నారా? నా గురించి మొత్తం నన్ను చెడ్డవాడిని చేసి చూపిస్తున్నారా మీరందరూ కలిపి అని చెప్పేసి బాలు అయితే మీనా వాళ్ళ అమ్మ మీదకైతే సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక మీనా వాళ్ళ అమ్మ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి ఇదంతా చేసి నువ్వు మళ్ళీ మా ఇంటికి వచ్చావా? మా ఇంట్లో తినడానికి వచ్చావా? అని శివ చాలా గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి బాలు ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక మీనా అయితే షాక్ అవుతూ ఉంటుంది శివ ఆడిన మాటలకి బాలుని. ఇక మీనా వాళ్ళ అమ్మ కూడా షాక్ అవుతూ ఉంటుంది బాలుని శివ అన్ని మాటలు అనేసరికి. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ శివాని అయితే కొట్టడానికి రెడీ అవుతూ ఉంటాడు. అది చూసి మీనా వాళ్ళ అమ్మ అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.